Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మనకు అతి త్వరలో ఉగాది రాబోతోంది. ఉగాది అనగానే మనందరికీ కూడా నూతన సంవత్సరం. మన హిందువులందరికీ ఎన్నో గొప్ప గొప్ప పండుగలు అనేవి ఉన్నాయి. అసలు ప్రత్యేకించి ఈ ఉగాది వెనకాల ఎటువంటి ఆంతర్యం ఉంది, మనం ఉగాది ఎందుకు జరుపుకోవాలి, కొత్త సంవత్సరంగా ఎందుకు భావించాలి, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ఋగ్వేద పండితులు సంతోష్ కుమార్ గణపాటి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మంగళం మాతండి. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను, సంతోషం. నిజంగా మీ ద్వారా నేను పెద్ద ఆయన్ని గణపతి సచ్చిదానంద స్వామి వారిని ఇంటర్వ్యూ చేయడము, అదంతా కూడా సక్సెస్ అవ్వడము నిజంగా చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా మంది అప్రిషియేషన్స్ ఇవ్వడం జరిగింది వాటి వల్ల. అంతా మీ వల్లే. చాలా సంతోషం. అంటే వారి అనుగ్రహం అండి. నేను అడిగాను స్వామీజీ మీరు ఇస్తే బాగుంటుందని, కానీ వారు ఇవ్వాలని లేదు, కానీ వారికి ఇవ్వాలనిపించింది. అందువల్ల అది వారి అనుగ్రహం, వారి యొక్క ఉదార భావం అండి. ఎందుకంటే పెద్ద పెద్ద ఛానళ్ళ వాళ్ళు వచ్చినా ఒక్కొక్కసారి వారు ఇవ్వరు. వారికి మనస్సు కంటే యోగులకి మనస్సు మనం అంచనా వేయలేం కదండి. కానీ అవాళ మీకు ఇస్తానని వెంటనే చెప్పారు, ఇచ్చారు. మీ అదృష్టం, మీ పుణ్యం, ఆయన గొప్పదనం. సమయం కూడా అర్ధగంట అన్నది దగ్గరలో వెళ్ళిపోయింది. నిజంగా చాలా ఆనందం. అది మీ అదృష్టమే నిజంగా. నాకు అది ముందుగా మీకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండానండి, మీకు కూడా విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయితే మనం మాట్లాడుకోబోయే టాపిక్ కూడా ఉగాది గురించి. మీరు అన్నట్టుగా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. క్రోధీనామ సంవత్సరంలో నుంచి ఎలా ఉండబోతోంది ఈ విశ్వవసునామ సంవత్సరం అంతా కూడా? మనకండి ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం క్రోధినామ సంవత్సరం, రాబోయేది విశ్వావసునామ సంవత్సరం. మనం కిందటి సంవత్సరం పంచాంగ శ్రవణంలో చెప్పుకున్నాం, క్రోధి పేరులోనే క్రోధం ఉందండి. దానికి తగ్గట్లుగానే ఇంటింటా గొడవలు. అప్పుడు మనం పంచాంగ శ్రవణంలో చెప్పామండి, భార్యాభర్తల మధ్య గొడవ, తల్లి తండ్రుల మధ్య గొడవ, తల్లి బిడ్డల మధ్య గొడవ, అన్నదమ్ముల మధ్య గొడవ, అన్ని చోట్ల కూడా క్రోధాలు, పగలు, ప్రతీకారాలు, అనవసర వాగ్వాదాలు ఇవన్నీ ఉంటాయి, అపార్థాలు ఇవన్నీ ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. క్రోధినామ సంవత్సరం అంతర్జాతీయంగా కూడా మనం చూస్తే దేశాల మధ్య యుద్ధాలు, దేశాధ్యక్షుల మధ్య కూడా సంభాషణ క్రోధాత్మకంగా జరగడం ఇవన్నీ మనం చూసాం. రాబోయే సంవత్సరం అండి మంచి శుభవార్త చెప్పబోతున్నాను నేను. విశ్వావసు అన్నారు. ఈ విశ్వావసు అనే పేరు గంధర్వుడి పేరు. ఏకాదశ గంధర్వగణాలు అని ఉంటారండి, 11 గంధర్వగణాలు. అందులో విశ్వావసు గంధర్వుడు ఒక ఆయన. గంధర్వుడు సహజంగానే మీకు గంధర్వులు అని అంటే వాళ్ళు ప్రేమ కారకులు. విశ్వావసు గంధర్వుడు మరొక ప్రతీక ఏమిటంటే, మీకు ఇందాకే చెప్పాను, మొన్ననే పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి. నూతన దంపతులు ఎవరైతే ఉంటారో వివాహ మండపంలో ఈ విశ్వావసు గంధర్వుడిని ఆవాహన చేస్తారు. ఎవరి పెళ్ళైనా సరే ఆవాహన చేసి పూజ చేస్తారు. ఎందుకు? ఈ దంపతుల మధ్య ప్రేమను పుట్టించి పెంచే బాధ్యత ఆయన. చాలా పెద్ద బాధ్యత, చాలా పెద్ద బాధ్యత. వీళ్ళకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 3-4 రోజులు జరగవలసినవి జరిగిపోయిన తర్వాత, ఇంకా నీ పని పూర్తయింది నాయన, నువ్వు బయలుదేరు, వేరొక కొత్త జంటను నువ్వు చూసుకో అని వేదమంత్రంలోనే స్వయంగా చెప్పి ఉద్వాసన చేస్తాం. ఆ విధంగా ఈ విశ్వావసు గంధర్వుడు అనేటటువంటి ఆయన దంపతుల మధ్యనే ప్రేమను పుట్టిస్తాడు అని అంటే కనుక సాధారణ వ్యక్తుల మధ్య మరింతగా పుట్టిస్తాడని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే ఇంటింటా కూడా మాట మాట అనుకుంటూ ఉంటారు, గొడవలు అవుతూ ఉంటాయి, భార్యాభర్త మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళనే కలపగలిగే శక్తి ఆయనకి. అలాంటిది ఇంకా లోకంలో ఆయన శక్తి ఎలా చూపిస్తాడో చూడండి. కావున మొట్టమొదటి విషయం నేను అనుకోవడం, ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రజల మధ్య ప్రేమాభిమానాలు పెంచేదిగా ఉంటుంది, దేశాల మధ్య మైత్రి పెంచేదిగా ఉంటుంది అని నేను భావిస్తూ ఉన్నానండి. ఆ విధంగా విశ్వావసు సంవత్సరం అనేది శుభప్రదంగా మనకు అనిపిస్తూ ఉన్నది. అంతేకాదు విశ్వావసు అనే పేరు విష్ణు దేవతా వాచకం. దేవతల్లో ఏ విధంగా అయితే పరమశివుడు మంగళప్రదుడో అదేవిధంగా మహావిష్ణువు మంగళప్రదుడు అండి. శుభకారకుడు, శుభాలను ఇస్తాడు ఆయన.
ఆయన పేరు ఈ యొక్క సంవత్సరానికి ఉంది నేరుగా. కావున మహావిష్ణు నామవాచకమైనటువంటి సంవత్సరం పేరు ఈ యొక్క సంవత్సరానికి ఉన్నది. కావున అన్ని రకాలుగా మనకు శుభాలు కనిపిస్తున్నాయి. మరొక మాట చెబుతాను నేను మీకు. విశ్వావసునామ సంవత్సర ఫలం చెబుతూ సర్వత్ర జాయతే క్షేమం అన్నారు. సర్వత్ర అన్ని చోట్ల కూడా జాయతే క్షేమం, క్షేమం వర్ధిల్లుతుంది, అభివృద్ధి చెందుతుంది, పుడుతుంది, అంటే అందరికీ క్షేమం కలుగుతుంది అని సంవత్సర ఫలంలో మనకు కనిపిస్తోంది. సర్వశస్య మహార్ఘత అన్నారు. శస్యం అంటే పంటలండి. పాడి పంటలన్నీ కూడా మంచి లాభాల్లో ఉంటాయి, దిగుబడులు బాగుంటాయి, పాపం రైతులు సంతోషపడతారు. సర్వశస్య మహార్ఘత. ఏది బాగుండి ఒడిదొడుకులు ఉన్నా ఈ రైతుల విషయానికి వచ్చేసరికి ప్రతిసారి పాపం వాళ్ళకి ఎంత కష్టం అండి. ఆకలి అంటే మనకు కడుపు నింపేది వాళ్ళు బాగోలేకపోతే రైతు బాగుంటాడు. ఈ సంవత్సరం విశ్వావసౌ వరారోహే కార్పాసస్య మహార్ఘత అని కూడా అన్నారండి. కార్పాసం అంటే కాటన్ అండి. ప్రతి పంటలకు బాగా దిగుబడి ఉంటుంది. అంటే కేవలం ప్రత్తనే మనం చెప్పాలి, కాటన్కి సంబంధించినటువంటివి మటుకు. కావున వాటి పంటలకు కూడా అద్భుతమైన దిగుబడి. ప్రతి మిల్లులు, ప్రతి రైతులు, ప్రతి వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు. అద్భుతమైనటువంటి దిగుబడి వాళ్లకు ఉంటుందండి. నిజంగా ప్రతి ఒక్కరికి అంటారు కదా, నోరు తీపి చేసినట్టుగా చాలా మంచి విషయం చెప్పారండి. మామూలుగా మనకు కరోనా తర్వాత నుంచి కూడా ఈ గడిచిన 4-5 సంవత్సరాలు ప్రతి ఒక్కరం కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాం ఏదో ఒక రకంగా. అది మనం వ్యక్తిగతంగా కానీ సమాజ పరంగా చూసుకున్నా కూడా ఇప్పుడు రాబోయే కాలం అంటే ఈ రాబోయే సంవత్సరం ఇంత బాగుంది అంటే ప్రతి ఒక్కరికి ఇది నిజంగా మంచి శుభవార్త. తప్పకుండానండి. అంటే మనం ఏదైనా ఒక పని పాజిటివిటీతో మొదలు పెట్టాలనేది సనాతన ధర్మం చెబుతుందండి. అందుకే మంగళవాచకాలు అంటారు, మంగళాశాసనాలు అని కూడా అంటారు. ఏదైనా మీరు కార్యక్రమం చూడండి, ఏ వైదిక కార్యక్రమం అయినా హిందూ ధర్మంలో మంగళ మంత్రాలతో మొదలవుతుంది. స్వస్తి అంటారు చూసారా, స్వస్తి అంటే పాజిటివిటీ, సు అస్తి అని అర్థం అన్నమాట. అంటే అంతా బాగుంది అని అర్థం. అంటే ఆ విధంగా పాజిటివిటీతో ఏదైనా మొదలు పెట్టడం, సానుకూలతతో, సానుకూల దృక్పథంతో ఏదైనా మొదలు పెట్టడం అనేది సనాతన ధర్మంలో సాంప్రదాయం. ఆ విధంగా ఏ కార్యక్రమం అయినా సనాతన ధర్మంలో సానుకూల దృక్పథంతో మొదలు పెట్టడం అనేది మన ఆచారం అండి, వైదిక ఆచారం. ఇది కూడా అదే విధంగా ఉండాలనే అభిప్రాయంతో కొత్త సంవత్సరాన్ని మనం పూర్తిగా సానుకూలమైనటువంటి హృదయంతో మొదలు పెట్టాలి అని చెబుతున్నాను. అసలు అంటే మన హిందువులందరికీ కూడా ఉన్న ప్రతి పండగ కూడా దేనికది చాలా ప్రత్యేకమైనది, చాలా పవిత్రమైనది. ప్రతి దాని వెనకాల ఒక రీజన్ అనేది దాగి ఉంది. నిజంగా ఏదో ఒక ఆంతర్యం, దానివల్లే మనం ఇది జరుపుకుంటున్నామని. ఇప్పుడు ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఉగాది అయినా దసరా అయినా కూడా దానికి ఒక రీజన్ ఉంది. దాని తర్వాత వచ్చిన ఫలితాన్ని బట్టి మనం చేసుకున్నాం. అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటున్నామండి? ఉగాది నాడు అంటే ఉగాది అని మనం అంటామండి. యుగాది అనేది సాంస్కృతిక నామం. అంటే యుగానికి ఆది అని, కలియుగం ఈరోజు ప్రారంభమైంది అని చెబుతారు. ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే బ్రహ్మదేవుడు ఈ యొక్క కల్పారంభంలో సృష్టి ప్రారంభించింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నామండి. ప్రతి కల్పంలోనూ కూడా సృష్టి మళ్ళీ పునఃప్రారంభిస్తారు. కల్పాంతమునందు అంతా నశిస్తుంది, మళ్ళీ కల్పాదియందు మళ్ళీ అంతా కూడా ప్రారంభమవుతుంది. కల్పం అంటే ఎంతకాలం అండి? ఉదాహరణకు మనం చూసుకున్నాం అనుకోండి, ఒక సంవత్సరంతో మొదలుపెట్టి మనం కల్పం దాకా వెళ్ళాము అంటే దాదాపుగా కొన్ని 100 కోట్ల సంవత్సరాలు కల్పం అనేటటువంటిది వస్తుందండి. 432 కోట్ల సంవత్సరాలు అనుకుంటున్నాను. ఆ విధంగా ఒక కల్పం, ఆ కల్పం ఆది మరియు అంతము ఉంటాయి. దానికి మొత్తం సృష్టి నశించడము, మొత్తం సృష్టి ప్రారంభం అవ్వడం అనేది కల్పంలో జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి ఏదైతే శ్వేతవరాహ కల్పం ఉందో, ఈ శ్వేతవరాహ కల్పం ఆది అంటే ఈ శ్వేతవరాహ కల్పాన్ని, ఈ శ్వేతవరాహ కల్పంలో సృష్టి ప్రారంభించింది బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. అందువల్ల మనం ఈ రోజున పండుగ చేసుకుంటాం. మనకు సంవత్సరం కూడా ప్రారంభమైందండి. దీనినే ఉగాది అని కూడా అంటారు. ఉగము అని అంటేనండి నక్షత్రం.
ఉగాది అని అంటే తప్పని కాదు, యుగాది అని మనం అంటాము, యుగానికి ఆది అని చెప్పేసి, ఎందుకంటే కల్పాది అంటే ఎలాగో అది ఖచ్చితంగా యుగాది కూడా అవుతుంది. ఉగాది అనే పదం కూడా సిద్ధిస్తుందండి. ఉగము అంటే నక్షత్రం, నేను ఇందాక చెప్పినట్లుగా చాంద్రమానం అనేటటువంటిది నక్షత్రాల ఆధారంగా ఉంటుంది. మీకు తెలుసు, చిత్రా నక్షత్రంలో చంద్రుడు ఏ పౌర్ణమి నాడు ఉంటాడో అది చైత్రమాసం. విశాఖ నక్షత్రంలో పౌర్ణమి నాడు చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో అది వైశాఖ మాసం. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు సంవత్సరంలో చంద్రుడు పౌర్ణమి నాడు చిత్రా నక్షత్రంలో ఉండడంతో ప్రారంభమవుతోంది కాబట్టి ఉగాది అని కూడా మనకు చైత్రమాసం అంటే చిత్రా నక్షత్ర వాచకమైనటువంటి మాసం ప్రారంభం. ఆ విధంగా ఉగాది కూడా సిద్ధిస్తూ ఉన్నదండి. ఈ యొక్క పండుగ మనం చేసుకోవడం కారణం మాత్రం ఇది, బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజు. ఏం చేయాలండి ఆ రోజున మనందరం కూడా, అసలు ఎటువంటి విధానాన్ని ఆచరించాలి? చక్కగా రండి, మన సనాతన ధర్మంలో ఏ పండుగ అయినా కూడా మంచి శాస్త్రీయమైనటువంటి పద్ధతులు చెబుతుంది. తైతక్కల అడ్డాలు, తాగడాలు, తందనాల అడ్డాలు, ఏమండి రోడ్డు మీద పడిపోవడాలు, అర్ధరాత్రి వెళ్ళి మిత్రులో బంధువులో లేపుకుని తీసుకురావడాలు, ఇవేమీ ఉండవు. ప్రతి అంశము కూడా అద్భుతంగా ఉంటుంది. మొట్టమొదట చెబుతున్నారు బ్రాహ్మే ముహూర్తే ఉత్థాయ అన్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవమన్నారు. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? సూర్యోదయానికంటే 48 నిమిషాల పూర్వకాలం. 6 గంటలకు సూర్యోదయం అనుకోండి, 5:20కి ముందండి, 5:12, 5 గంటల 12 నిమిషాల కంటే ముందు బ్రాహ్మీ ముహూర్తం, అంటే దాదాపుగా 4:20 నుండి 5:12 వరకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. లేచిన తర్వాత దంతధావనం చేయమన్నారు. ఇదేమిటండి, పళ్ళు తోముకోమని కూడా శాస్త్రం చెబుతుందా అని అంటే కనుక చెప్పలేదు అనుకోండి, చెప్పలేదు కాబట్టి మానేస్తా. ఇది ఎందుకని అన్నీ చెబుతుంది అన్నమాట, శాస్త్రం అన్నీ చెబుతుంది, చెప్పకపోతే మానేస్తారనే ఉద్దేశంతో. కావున దంతధావన పూర్వకం అన్నారు. ఆ తర్వాత కాలకృత్యములు తీర్చుకోవడం, అదే మన మలమూత్ర విసర్జనలు అన్నీ కూడా కాలకృత్యాలు తీర్చుకోవడం. ఆ తర్వాత ఒళ్ళంతా కూడా నువ్వుల నూనెతో మర్దన చేసుకుని నలుగు పిండితో చక్కగా అభ్యంగ స్నానం చేయమని చెప్పారు. ఈ అభ్యంగ స్నానం అంటే ఏమిటంటే, నా అభిప్రాయం ప్రకారం అంటే బాగా స్నానం చేయడం ఇంకేం కాదు. ఇప్పుడు ఉదాహరణకి మామూలుగా మీరు 4 చెంబులు నీళ్లు పోసుకుని వచ్చారనుకోండి, మామూలు స్నానం. అలా కాకుండా చక్కగా మీరు మంచి మైసూర్ శాండల్ సబ్బుతో మీరు స్నానం చేశారనుకోండి, మైసూర్ శాండల్లో కూడా ఒక పెద్ద సబ్బు ఉంటుంది అన్నమాట అండి, ప్రీమియర్ సోప్ అంటారు. అలాంటి దాంతో స్నానం చేస్తే అది ఒక స్పెషల్ బాత్ లాంటిది. ఆ విధంగా అభ్యంగ స్నానం అంటే నువ్వుల నూనెతో ఒళ్ళంతా మర్దన చేసుకుని చక్కగాను, ఆ తరువాత మంచి సున్ని పిండితో ఒళ్ళంతా కూడా నలుగు పెట్టుకుని స్నానం చేయడం, వేడి నీటితో స్నానం చేయడం, ఇది చేయమన్నారు. ఆ తర్వాత కొత్త బట్టలు ధరించమన్నారు. ఉదయాన్నే అంటే స్నానం అవ్వగానే. అంటే చాలా మంది ఆలయానికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇంట్లో ఉన్నంతసేపు మామూలు లేదు, స్నానం అవ్వగానే కొత్త బట్టలు ధరించాలి. ఎందుకు కొత్త బట్టలు ధరించమంటున్నారో కూడా చెప్పాలి. కొత్త బట్ట అనేది శుభప్రదం, మంగళప్రదం, అందుకని కొత్త బట్ట ధరించమంటారు. అందుకే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి సనాతన ధర్మంలో, అంటే ఎవరైనా మరణించినప్పుడు చేసేటటువంటి ఉత్తర క్రియలు, లేకపోతే ఆబ్దికాలు ఇవి ఉంటాయి చూసారా, అవి కొత్త బట్టలు ధరించి చేయకూడదు, చెయ్యరు. ఎందుకు అనంటే ఈ మంగళం అక్కడ కూడదు. కావున కొత్త బట్టలు మనం ధరించాము అని అంటే శుభప్రదం. ఇందాక నేను చెప్పినట్లుగా పాజిటివిటీకి మొదటి మెట్టు. కావున అండి కొత్త బట్టలు ధరించడం అనేటటువంటిది లగ్జరీ కాదు, మనకి శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కొత్త బట్టలు ధరించాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వారు బొట్టు పెట్టుకోవడం ఉంటుంది. అడ్డబొట్టు పెట్టుకునేవారు, నిలువు బొట్టు పెట్టుకునేవారు, వాళ్ళ ఇళ్ల సాంప్రదాయాన్ని బట్టి ఆడవారు కుంకుమ పెట్టుకోవడం అన్నీ కూడా చేయాలండి. ఆ తర్వాత ఏం చేయమన్నారు, చాలా తక్కువ మంది చెబుతారండి, మన హిందువులు కూడా చేయడం మానేశారు, అసలు లోపించిపోయింది. కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది అని చెప్పేసి చాటి చెప్పుతూ సంబరంగా ఉత్సవంగా జెండా ఎగరవేయమని చెప్పారు. ధ్వజారోహణ ఉంటుంది, ఇంటింటి యందు కూడా జెండా ఎగరవేయాలి. మనం ఆగస్టు 15కి జెండా వందనం చేస్తాం, కానీ ఉగాది రోజున ఎవరు చేయం. కానీ చక్కగా ఒక కాషాయ జెండా తెచ్చుకోండి, తెచ్చుకుని ఇంటి మీద కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది అని ఉగాది సందర్భంగా జెండాను ఎగురవేయాలి. ఇది కూడా ఉగాది నియమాల్లో ఒకటి.
ఉగాది రోజు చేయవలసింది. ఆ తరువాత ముఖ్యమైనది మనమంతా కూడా ఎంతో ఇష్టంగా చేసేది ఏమిటి అని అంటే ఉగాది పచ్చడి తినడం అనేది. ఉగాది పచ్చడిలో కూడా చాలా అంతరార్థం ఉంటుందండి. ముఖ్యంగా చెప్పింది వేప పువ్వు తినాలి అని చెప్పారు ఆ రోజున. వేప పువ్వు అనంటే కూడా వేప పువ్వులో కూడా మళ్ళీ అందులో ఇంకొక ఆదేశం ఉంది. పూర్తిగా విచ్చుకున్నటువంటిదని కాదు, వేప చిగురు తినమన్నారు. వేప చిగురు తినాలి. వేప చిగురు చేదుగా ఉంటుంది కావున అది ఒక్కటి తినలేరు. అది మాత్రమే కాదు, కొంతమంది శాస్త్రకారులు ఏం చేశారంటే వేప పువ్వుతో పాటు కొంత తీపి అవన్నీ కూడా జోడించుకోమని చెప్పారు. ఆ విధంగా మనకు సాంప్రదాయంలో 6 రుచులతోనూ కలిసినటువంటి ఒక ఉగాది పచ్చడి వచ్చింది. పులుపు, తీపి ఇవన్నీ చేర్చుకోమని మనకి శాస్త్రంలో ఉంది. కానీ ముఖ్యంగా వేప పువ్వు తినడం. ఎందుకు వేప పువ్వు ఎందుకు తినాలి? మీ అందరికీ తెలుసు, వేప పువ్వు అనేది యాంటీబయాటిక్గా మీకు బాగా పనిచేస్తుంది. మీరు చూడండి, నేను చాలా చోట్ల చూశానండి, ఎండలు బాగా ఉండేటటువంటి ప్రదేశాల్లో అన్ని చెట్లు ఎండిపోయి ఉంటాయి, వేప చెట్టు మాత్రం పచ్చగా ఉంటుంది. అంటే అంతటి వేడిని తట్టుకోగలిగే శక్తి వేపాకులకు ఉంటుంది. మీరు రాయలసీమ వెళ్ళండి, రాయలసీమ అటు సైడు ఎండలు విపరీతంగా ఉంటాయి. అక్కడ మనం ఒక్కసారి అలా చూసామనుకోండి, అన్ని చెట్లు ఎండిపోయి ఉంటాయి, వేప చెట్టు మాత్రం పచ్చగా ఉంటుంది. అంటే వేప చెట్టు ఎంత వేడినైనా తట్టుకుంటుంది. ఎండాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి మానవ శరీరం కూడా ఆ వేడిని తట్టుకునే శక్తిని సంపాదించుకోవాలి అని అంటే కనుక వేప పువ్వు తీసుకోవాలి. అంతేనా ఏమిటండి, ఒకరోజు వేప పువ్వు తింటే మొత్తం 4 మాసాలు అయిపోతుందా అని అంటే కనుక అలా కాదు. ఆ వేప పువ్వు తినడం అనే అలవాటు ఉంటే కనుక వేప చెట్లు పెంచుతాం మనం. వేప చెట్లు పెంచడం అనేటటువంటి అలవాటు ఉంటే కనుక వేప చెట్టు, వేప ఆకు ఇదంతా మన జీవన విధానంలో భాగం అయిపోతుంది. ఆ విధంగా వేపను మన జీవితంలో భాగం చేశారు. ఆ విధంగా వేప పువ్వుతో కూడినటువంటి ఉగాది పచ్చడిని మనం తినాలి. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? బంధువులు వస్తారు, చక్కగా అంతా మనం చేసుకుంటాం. ఇంకొక ముఖ్యమైనది ఉందండి, ప్రపాదానము అనేది ఉగాది రోజునే మొదలు పెట్టాలి. అంటే దానాలకి ప్రపాదానం అనంటే ఏమిటంటే, ప్రపా అనంటే పానీయశాల అన్నారు. అంటే ఏమిటి? చలివేంద్రం. మనమంతా చలివేంద్రాలను చూస్తూ ఉంటాం, మీకు తెలిసి ఉండే ఉంటుంది. పందిళ్ళు వేస్తారు. పందిళ్ళు వేసి కుండలతో నీళ్లు పెట్టి చక్కగా రోడ్లకు అటు ఇటు కూడా చాలామంది స్వచ్ఛందంగా ఉచితంగా పంచిపెడుతూ ఉంటారు నీళ్లు. బాటసార్లు అందరూ కూడా వచ్చేటటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి తాగుతారు. నీళ్లు వ్యాపారం కాని రోజులవి. నేడు నీళ్లు వ్యాపారం అయిపోయాయి. నాటి రోజుల్లోనే అలా చేయడం అనేది పుణ్యం అని అంటే, నేటి రోజుల్లో మహాపుణ్యం. డబ్బులు ఇస్తేనే కానీ నీళ్లు దొరకని చోట నువ్వు ఉచితంగా చలివేంద్రం పెట్టి నువ్వు కనుక నీళ్లు ఇస్తూ ఉన్నావు అని అంటే నీకు వచ్చేటటువంటి పుణ్యం చెప్పాలా అండి. అందుకని ఉగాది నాడు ప్రపాదానము అని చెప్పారు. ప్రప అంటే పానీయశాల, పానీయశాల అంటే చలివేంద్రం. దానికి శ్లోకం చెబుతూ ఉన్నారు, ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత అన్నారు. ఈ యొక్క చలివేంద్రాన్ని నేను పెట్టడం ద్వారా భూతేభ్య, కేవలం మనుషులు తాగడం కోసం పెట్టడం లేదు, అన్ని భూతముల కోసము, అన్ని ప్రాణుల కోసము పెడుతున్నాను. మనం చూసుకుంటే కనుక ఈ యొక్క వసంత ఋతువుతోనే మనకు ఎండలు మొదలైపోతాయి. పక్షులు, జంతువులు, కోతులు, ఆవులు, గేదెలు, మేకలు వీటన్నిటికీ దాహం వేస్తూ ఉంటుంది. కావున చలివేంద్రం లోపల కుండల్లో మనుషులు తాగడానికి నీళ్లు అవి ఏర్పాటు చేసి, చలివేంద్రం బయట ఒక గోలెం లాంటి దాంట్లో జంతువులకు, పక్షులకు కూడా నీటిని ఏర్పాటు చేయమన్నారు. ఈ విధంగా ప్రపాదానము అనేది ఉగాదితో మొదలుపెట్టి 4 మాసాల వరకు చేయమన్నారు. అంటే వసంత ఋతువు మరియు గ్రీష్మ ఋతువు 2 ఋతువులు చేయమన్నారు. దానివల్ల ఫలితం ఏమిటిట? మరి ఫలితం కూడా చెప్పాలి కదా. మీరు చేయమంటున్నారు, చేసేస్తాం, మాకు ఫలితం లేకపోతే మేము చేయం. సాధారణంగా కొంతమంది మహాత్ములు ఉంటారండి, వాళ్లకు ఫలితం అక్కర్లేదు. మేము ఒకరికి నీళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క సంతృప్తి మాకు చాలు అని కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం చెప్పటం. కానీ కొంతమంది ఫలితం కోరుకుంటారు. ఏమిటి ఫలితము అని అంటే కనుక పితృదోషాలు పరిహారం అవుతాయి, పితృదేవతలు సంతసిస్తారు. చాలా పెద్ద విషయం అండి. నేటి రోజుల్లో పితృదోషాలు పొలోమని మనకు కనిపిస్తుంది. మాట్లాడితే పితృదోషం,
చాలామంది పండితుల దగ్గరికి వెళ్తే జాతకంలో మరి పితృదోషం ఉంటే జాతకంలో కనిపిస్తుంది, వాళ్ళు లేనిది చెప్తున్నారన్న అభిప్రాయం కాదు. ఆ పితృదోషానికి పరిహారం ఏమిటి అని అంటే వీళ్ళు పాపం చాలా ఖర్చుతో కూడుకున్నది అని చాలా ఇబ్బంది పడతారు. అలా కాకుండా శాస్త్రంలో చెప్పిన పరిహారాలు నారాయణ బలి లాంటివి చేసుకునే వాళ్ళు చేసుకోండి. కానీ ఇది కూడా చాలా ముఖ్యమైనది, సద్యఫలం ఇది. మీకు ఇమీడియట్ ఎఫెక్ట్ అంటారు చూసారా, పూర్తి ఫలితం వస్తుంది, మీకంటే తక్షణమే మీకు ఫలం వస్తుంది. ఖచ్చితంగా పితృదేవతలు దీనివల్ల సంతసిస్తారు. మీకు శ్లోకం కూడా చెబుతాను. ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత అని చెప్పి తృప్యంతి పితర సర్వే అని అన్నారండి. పితృదేవతలందరూ కూడా దీనివల్ల తృప్తి చెందుతూ ఉన్నారు అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి ఈ శ్లోకం ద్వారా మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక తృప్యంతు చ పితామహాః ప్రధానాత్ పితర సర్వే తృప్యంతి చ పితామహాః అన్నారు. చాలామంది ఇళ్లల్లో కొంచెం మా పెద్దవాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు సరిగ్గా జరగలేదండి, అదేమన్నా దోషమేమో అని మాకు అనిపిస్తోంది అన్న వాళ్ళందరూ ఇది చేసుకోండి. సరే బాగానే ఉందండి, మేము చేసుకుంటాము. కానీ చలివేంద్రం అనేది ఖర్చుతో కూడుకున్నది కదండి. ఒక పందిరి వేయించాలి, పందిరిలో అన్ని ఏర్పాట్లు చేయాలి, దాన్ని నిర్వహించడానికి మనుషుల్ని పెట్టాలి, అర్థబలం ఉండాలి, అంగబలం ఉండాలి. మరి సాధారణ మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు చేయలేరు కదండి. మరి మా సంగతి ఏమిటండి అని అడుగుతారు. అప్పుడు ఇంకోటి చెప్పారు, ఉదక కుంభదానము అన్నారు. ఉదక కుంభము అని అంటే ఏం లేదు, నీటి కుండ అని అర్థం. ఉదాహరణకు నీటి కుండ కూడా కాదు, ఒక చెంబుతో నేను మీకు నీళ్ళు ఇచ్చాను అనుకోండి, ఉదక కుంభదానం. ఆ విధంగా చలివేంద్రాన్ని స్థాపించే శక్తి లేని వాళ్ళు ఉదక కుంభదానం చేయమన్నారు. నేటి రోజుల్లో స్పష్టంగా చెబుతూ ఉన్నారు, వాటర్ బాటిల్స్ మీరు దానం చేయొచ్చు చక్కగా. 1 లీటరు, 1/2 లీటరు, 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి. ఆ విధంగా వాటర్ బాటిల్ చక్కగా మీరు కేసులు కొనుక్కోండి. మీకు ఎక్కడ ఎవరు దాహంతో బాధపడుతున్నారనిపిస్తే వాళ్ళకు దానం చేయండి. ఇది కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. పైగా ఈ ఉదక కుంభాన్ని అన్నారండి, ధర్మఘటము అన్నారండి. దానికి కూడా మనం ఒక్కసారి శ్లోకం చూసుకుంటే, ఏష ధర్మఘటో దత్తః బ్రహ్మ విష్ణు శివాత్మకః అస్య ప్రధానాత్ సకలాః మమ సంతు మనోరథాః అన్నారు. దీని అర్థం ఏమిటి? ధర్మఘటం ఇది. ఈ యొక్క నీటి బిందె, నీటి కొండ, వాటర్ బాటిల్ ఏదైతే నువ్వు ఇస్తున్నావు దానికి ధర్మఘటము అని పేరు. అది ఇవ్వడం ద్వారా ఆ ధర్మఘటం అంటే అందులోని బ్రహ్మ విష్ణువు శివుడు ఉంటారని చెబుతున్నారు. ఎంత అద్భుతమో చూడండి, నిజంగా ఉంటారు దాంట్లో. మనం ఏదో చెబుతున్నారు కబుర్లు అనుకోకూడదు. అది ఇవ్వడం ద్వారా మన కోరికలు తీరుతాయని చెబుతూ ఉన్నారు. మమ సంతో మనోరథ. కావున అది చేయలేని వాళ్ళు ఇదైనా చేయండి, ఒక్కరోజైనా చేయండి. 15 రూపాయలు 20 రూపాయల బాటిల్ ఉంటుంది, ఒక్కసారైనా దానం చేయండి శక్తి ఉన్నవాళ్ళు. రోజు చేస్తే మరీ మంచిది. ఇది మనకు ఉగాది నాడు చేయవలసినటువంటి కార్యక్రమాలు. అందరికీ అందుబాటుగా ఉండేటట్టు అన్ని అవకాశాలు కూడా మన సనాతన ధర్మంలో పెద్దవాళ్ళు కల్పించారు. నిజంగా ఒక దానం చేయమన్నారంటే అరే మాకు స్తోమత లేదు, మాకే పరిస్థితి బాగాలేదు, ఎలా దానం చెయ్యాలి, అటువంటి వారికి నిజంగా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అవునండి, సంతోషం అండి. మీకు చివరగా ఉగాది గురించి ఉగాది పచ్చడి తింటూ చెప్పవలసినటువంటి శ్లోకం ఏమిటి చెప్తాను. ఉగాది పచ్చడి తీసుకుంటూ చెప్పవలసినటువంటి శ్లోకం ఏమిటంటే, శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కంబళ భక్షణం, నింబ కందళ భక్షణం అన్నారండి. ఏమిటి అని అంటే కనుక శతాయు, ఈ పచ్చడి తినడం ద్వారా 100 ఏళ్ల ఆయుష్ కలుగుతుంది అని, వజ్రదేహం వంటి శరీరం వస్తుంది అని, సర్వ సంపత్తులు మనకు కలుగుతాయని, అదేవిధంగా సర్వారిష్టములు కూడా నివారమవుతాయి అని చెప్పబడుతున్నది. నింబ కందళ భక్షణం అని చెప్పడం జరిగింది. నింబ అంటే వేప, కందళము అంటే చిగురు, దాన్ని తినమని చెప్పారు అన్నమాట. ఈ శ్లోకాన్ని చెబుతూ ఉగాది పచ్చడి తీసుకోవడం అనేది సాంప్రదాయం. ఆ తరువాత ఉగాది నాడు ఖచ్చితంగా చేయవలసినటువంటిది మరొకటి చెబుతూ ఉన్నారు. అదే పంచాంగ శ్రవణం అండి. మొత్తం సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, సంవత్సర ఫలితం ఎలా ఉంటుంది, మంచి చెడు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఇవన్నీ కూడా మనం ఈ రోజుల్లో 360 రోజులు వింటున్నామండి. కానీ ఉగాది రోజున సంవత్సరానికి తగిన ఫలం వినమని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ విధంగా మనం పంచాంగ శ్రవణంతో
ఈ పండుగ కొనసాగుతూ బంధువులందరూ వస్తారు, పిండి వంటలు అవన్నీ కూడా వండుకుంటాము, ఆనందంగా గడుపుతామండి. ఇది ఉగాది చేసుకోవలసినటువంటి విధానం. నిజంగా చాలా చక్కగా వివరించారండి. ప్రతి ఒక్క విషయం కూడా అంటే మన శాస్త్రాల్లో ఏముంది, పురాణాల్లో ఏముంది అనేది ఇప్పుడు మనందరం కూడా మిస్ అవుతున్నాం, దాన్ని వదిలేస్తున్నాం అనే చెప్పాలి. ఏదన్నా పండగ అనంటే కొత్త బట్టలు వేసుకున్నామా, ఆలయానికి వెళ్ళొచ్చినామా, నచ్చింది వండుకొని తిన్నామా, ఇంతవరకే. కానీ ఆచరించాల్సిన విధి విధానాలు చాలా చక్కగా వివరించారు. శ్రీరామనవమి రాబోతోంది. శ్రీరామనవమి అనగానే ప్రతి ఒక్కరిలో ఒక సందేహం, అంటే ప్రతిసారి మాట్లాడుకున్నప్పటికీ మళ్ళీ అసలు ఏంటి ఎందుకు అని చెప్పి అనిపిస్తూనే ఉంటుంది. శ్రీరామనవమి అనగానే మనకు గుర్తొచ్చేవి, ఆ రోజున మనం ఆచరించేవి 3 విధానాలు. ఆ రోజు శ్రీరాముడి జన్మదినంగా భావిస్తాము, ఆ రోజునే కళ్యాణం జరిపిస్తారు, పట్టాభిషేకము అంటారు. అసలు నిజంగా ఏంటి నవమి రోజు వివాహం జరగటం ఏంటి, ఎందుకని వివాహం చేస్తున్నారు, ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయండి. ఏంటి అసలు శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా అండి, శ్రీరామనవమి అనంటే కనుక రామచంద్రుడు అవతరించిన రోజు, పుట్టినటువంటి రోజు. చైత్రశుద్ధ నవమి నాడు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు మేషరాశి యందు ఉండగా కర్కాటక లగ్నంలో ఆయన జన్మించారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు, 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి, మధ్యాహ్న కాలం. అంతటి గొప్ప మహత్తరమైనటువంటి యోగంలో రామచంద్రుడు అవతరించడం జరిగిందండి. శ్రీరామనవమి అనంటే కనుక దశావతారాల్లో రామావతారం జరిగినటువంటి రోజు. దీనికే జయంతి అని కూడా అంటారు. జయంతి అనేటటువంటిది సహజంగా అందరికీ చెప్పరండి. జయంతి అనంటే యుగ పురుషులకు మాత్రమే జయంతి అనే పదం వాడాలి. మొత్తం సంవత్సరంలో మనకు 3 జయంతులు ఉంటాయి: శ్రీరామనవమి, కృష్ణాష్టమి, శివరాత్రి. ఈ 3 జయంతులు. మిగిలిన వాటికి కూడా మనం జయంతి అంటాం, కానీ శాస్త్రీయంగా జయంతి తిథి అని దీనికి పేరు. ఇదొక పర్వదినం, పుణ్యం ఉంటుంది దీనికి. ఈ విధంగా జయంతి పర్వదినం అనేటటువంటిది ఈ 3 అందే ఉంటుంది. శ్రీరామనవమి రోజు ముఖ్యంగా మనకు సంవత్సరంలో మొట్టమొదటి జయంతి. ఈ రోజున మనమంతా ముఖ్యంగా రామ పూజ చేయడం అనేది ముఖ్యమండి. రామ పట్టాభిషేకం చేస్తారు, సీతారామ కళ్యాణం కూడా చేస్తారు. ఏది చేసినా కూడా మనం రాముడిని పూజించుకోవడమే కదండి. కావున ఏ విధంగా మనం పూజించుకుంటే ఏమిటి? దేవ కళ్యాణం ఎప్పుడైనా చేయొచ్చు. దేవ కళ్యాణం మన కోసం, దేవతల కోసం కాదు. నిజంగా రాముడు అవతరించినటువంటి సందర్భంలో సీతారాముల కళ్యాణం ఏదైతే జరిగిందో అది అప్పుడు జరిగింది, అది వాళ్లను కలిపింది. కానీ ప్రతి సంవత్సరం మనం ఎందుకు కళ్యాణం చేసుకుంటూ ఉన్నాము అనంటే వాళ్ళ నుండి మనం కొన్ని ఆదర్శాలు స్వీకరించడం కోసం. రాముడు ఆయన అంతటి శక్తిమంతుడు, ఎన్ని ఆదర్శాలు పాటించాడు. చాలా గొప్ప గొప్ప లక్షణాలు రాముడిలో ఉంటాయండి. మామూలుగా అసలు మనం రామాయణంలో, వాల్మీకి రామాయణంలో మొదటి కాండలోనే మనం చూసుకుంటే కనుక శతశ్లోకి రామాయణం ఉంటుంది. అందులో ఇదంతా కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః, ఇన్ని లక్షణాలు చెప్పి ఇవన్నీ ఒక ఆయనలోనే ఉండాలి, ఆయన ఎవడన్నారు. ఇన్ని లక్షణాలు ఒకరిలో ఉండడం కష్టం, కానీ రాముడిలో ఉన్నాయి అని మొత్తం రాముడి గురించి నారదుడు చెబుతాడు. కావున చాలా గొప్ప వ్యక్తి రాముడు, సాధారణమైనటువంటి వ్యక్తి కాదండి. ఎంతని చెప్పుకుంటాం రాముడి గురించి. బ్రిటిష్ పార్లమెంట్లో కూడా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్స్ రాముడిని పొగిడినటువంటి సందర్భాలు. ఇందుకు బ్రిటిష్ పార్లమెంట్లో పొగిడితే గొప్ప అంటే కనుక భారతదేశాన్ని, భారతీయుల్ని బానిసలుగా చేసుకుని పరిపాలించినటువంటి వాళ్లకు కూడా రాముడు గొప్పదని అర్థమైంది. కానీ భారతదేశంలోనే పుట్టి పెరిగినటువంటి కొంతమంది ఉంటారు, ఎర్ర మేధావులు, వీళ్ళందరికీ కూడా రాముడు గొప్పతనం అర్థం కావటం లేదు. ప్రపంచానికి తెలుసు రాముడు గొప్పతనం ఏమిటి అని. తెల్లారితే పట్టాభిషేకం. ఇంతటి అఖండ అయోధ్య, అఖండ కోసల దేశానికి ఆయన రాజుగా పట్టాభిషిక్తుడు కాబోతూ ఉన్నాడు, యువరాజుగా. అలాంటి సందర్భంలో రాత్రికి రాత్రి మొత్తం సీన్ మారిపోయింది. నువ్వు వనవాసానికి వెళ్ళిపోవాలన్నారు. సాధారణంగా అయితే ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు, ఇవన్నీ ఉంటాయి. రాముడికి ఏ హోపు లేదండి. చక్కగా తండ్రి చెప్పాడు, తెల్లవారితే బయలుదేరిపోయాడు ఆయన. అసలు పూర్తిగా అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అన్నట్లుగా అంగరంగ వైభవంగా యౌవరాజ్య పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి రామచంద్రుడు తండ్రి ఆదేశించిన తత్క్షణమే ఎందుకు ఏమిటని అడగలేదు. పైగా రండి, దశరథుడు
కైకేయి మాట కాదనలేక ఆ మాట చెబుతాడు, నువ్వు వనవాసానికి వెళ్ళాలి అని. దశరథుడు కూడా నేరుగా చెప్పడు, పక్కన వాళ్ళతో పాపం ఆయనకి చెప్పలేడు. నాన్నగారి అభిప్రాయం ఇది అని కైకేయి చెబుతుంది అని నాకు గుర్తు. నాన్నగారు పక్కన ఉంటాడు, దాంతో ఆయన మరి మౌనంగా ఉన్నాడు కదా, అంటే ఇది నాన్నగారి అభిప్రాయమే అని రాముడు తీసుకుంటాడు. పాపం ఆయన తీసుకుని బయలుదేరుతాడు. బయలుదేరే ముందు దశరథుడికి నమస్కారం చేయడానికి వస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి సంభాషణ చూడండి. దశరథుడు అంటాడు అప్పుడు, నువ్వు నీ యొక్క పరాక్రమాన్ని ఉపయోగించుకుని అవసరమైతే నాతో సహా అందరినీ కారాగృహంలో పెట్టి నువ్వు రాజుగా నువ్వు స్థిరపడు, పట్టాభిషిక్తుడివి నువ్వు అయిపో, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నువ్వు నన్ను వదిలి మాత్రం నువ్వు వెళ్ళవద్దు దయచేసి అని చెప్పేసి దశరథుడు తర్వాత కోరుకుంటాడు. అంటే ప్రాధేయపడతాడు. కానీ ఒక్కసారి ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు కదా, అందువల్ల రాముడు ఆ మాటతోనే ఆయన స్థిరపడి వనవాసానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనకేమర్థమవుతున్నది అని అంటే కనుక, అంతటి అవకాశం ఉండి కూడా రామచంద్రుడికి రాజుగా కావలసినటువంటి సర్వాధికారాలు ఉన్నాయి, ఏర్పాట్లు అయిపోయాయి. వనవాసానికి వెళ్ళమన్నటువంటి తండ్రే నిన్ను వదిలి నేను ఉండలేనయ్యా బాబు, నువ్వు నన్ను నీ యొక్క బలం చేత నువ్వు నన్ను జైల్లో పెట్టి నువ్వు రాజువైపో అని చెబుతున్నాడు. అదే మీరు మొఘల్ రాజులు చూశారనుకోండి, రాజు అడగక్కర్లేదు. ఔరంగజేబు వాడి గురించి ఇప్పుడు చర్చ బాగా జరుగుతున్నది. షాజహాన్కి 4 కొడుకులండి, ఇంకా ఎక్కువ మంది అనుకుంటాను, అందులో 4 నాకు తెలిసి. 4లో దారాషికో అని ఔరంగజేబు అన్నగారు, ఆయనే రాజ్యానికి అర్హుడు అని షాజహాన్ భావిస్తాడు. దారాషికో మీద షాజహాన్కి చాలా అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. దారాషికోకే రాజ్యం అప్పగిద్దాం అనుకుంటాడు. అందుకని దారాషికోను చంపేసి ఔరంగజేబు పట్టాభిషిక్తుడు అవుతాడు. నాన్నగారు కూడా ఇంకా ఎంతకీ సింహాసనం ఇవ్వడు, లేదా అన్నగారికి ఇద్దాం అనుకుంటాడు. అందువల్ల ఏం చేశాడు, తండ్రిని జైల్లో పెట్టేశాడు. షాజహాన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టి ఔరంగజేబు సింహాసనం ఎక్కాడు. ఎక్కడ షాజహాన్ బయట ఉంటే కనుక అన్నగారికి సింహాసనం ఇచ్చేస్తాడేమో అని చెప్పేసి 3 సోదరుల్ని కూడా నిర్మూలించుకొని కన్న తండ్రిని జైల్లో పెట్టి రాజైనటువంటి ఘనత ఔరంగజేబు. కానీ శ్రీరామచంద్రుడు అండి, తండ్రే చెబుతున్నాడు నువ్వు చేయవయ్యా అని ఆయన కాళ్ళకి దండం పెట్టి వనవాసానికి వెళ్ళమని అసలు కోరినటువంటి కారణమైనటువంటి కైకేయికి కూడా కాళ్ళకు దండం పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అంతటి గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తి. అంటే ఏదైనా ఆయన కోరుకోగలడు, స్వీకరించగలడు, త్యాగం చేయగలడు. రాముడి గురించి నేను ఎంతసేపు చెప్పినా వస్తూనే ఉంటుంది. అలాగే ఎంత గొప్ప విషయం అంటేనండి, లంకను జయించాడు కదండి. లంకను జయించిన తర్వాత లంకా రాజ్యం ఎవరిది? రాముడిది. ఆయన కోరుకుంటే లక్ష్మణుడిని అక్కడ రాజుగా చేసేసి ఈయనే ఉంచుకోవచ్చు మొత్తం. ఏం చేశాడు రాముడు? రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుడిని రాజుగా చేశాడు. రావణాసురుడి తమ్ముడు విభీషణుడికే పట్టాభిషేకం చేశాడు. ఎంత గొప్పదనం ఉండేది. అదే నేటి రోజుల్లో అంటే కలియుగ రాజులు అనుకోండి, చాలామంది మనం చూస్తూ ఉంటాం. అక్బరు మొదలైనటువంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే మొత్తం పరివారాన్ని చంపేసి వీడే వెళ్ళి కూర్చుంటాడు అక్కడ. లక్ష్మణుడు రాముడితో అంటాడు, ఏమిటంటే ఎంత వైభవంగా ఉంది లంక, అంత సంపద, మొత్తం బంగారు నగరం, స్వర్ణమయ నగరం ఉంది, అంత సంపదతో కూడినటువంటి ఈ యొక్క రాజ్యం మనమే పాలిద్దాం అంటాడు, ఇక్కడే ఉండిపోదాం అంటాడు లక్ష్మణుడు అంటాడు. అన్నప్పుడు రాముడు చెబుతాడు, అపి స్వర్ణమయీ లంక నమే రోచతి లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని అక్కడ రాముడు చెబుతాడు అన్నమాట. అది బంగారు నగరమే కావచ్చు, మొత్తం బంగారమే ఉండొచ్చు, మణులు మాణిక్యాలు అన్నీ ఉండవచ్చు, కానీ నా జన్మభూమి కంటే ఎక్కువ కాదు, నా కన్న తల్లి కంటే ఎక్కువ కాదు అని చెప్పేసి విభీషణుండే పట్టాభిషిక్తుడిని చేసి వచ్చేస్తారు. వీళ్ళంతా కూడా కమ్యూనిస్టు మేధావులు. చెగుబెరా అని మరొకడని యుద్ధం చేశాడు కానీ పవర్ తీసుకోలేదు అని చెప్పేసి అదే మనకు ఆదర్శం అని చెప్పి భారతీయుల మీద రుద్దుతూ ఉంటారు. రాముడు కంటే ఎవరు ఆదర్శం ఉంటారండి? రాముడు యుద్ధం చేసి గెలుచుకున్నాడు, ఆయనదే రాజ్యం, ఆయన కోరుకుంటే ఎవరు కాదంటారు.
కానీ తృణప్రాయంగా ఇక్కడ త్యజించాడు, అక్కడ త్యజించాడు. మళ్ళీ భరతుడు శతధా కోరుకుంటే వెళ్ళాడు మళ్ళీ రాజ్యానికి. ఆయనకు అక్కర్లేదు, అయోధ్య ఆయన అసలు కోరుకోలేదు. మరి అప్పుడు వెళ్ళిపోమన్నవాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు, ఎందుకు మళ్ళీ పట్టాభిషిక్తుడయ్యాడు అని అంటే భరతుడు ప్రాధేయపడ్డాడు. ఈయన వనవాసంలో ఉండగానే రావడం, నువ్వు రా అని చెప్పడం, నేను 14 ఏళ్ళు అయ్యేంత వరకు రానని చెప్పడం, రామ పాదుకలు తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన సింహాసనం చేయడం, రాజ్యం చేయడం, ఇవన్నీ చూసి మళ్ళీ చివరి సందర్భంలో కూడా పుష్పక విమానంలో భరద్వాజాశ్రమంలో దిగి ఆంజనేయ స్వామిని పంపిస్తాడు భరతుడి వద్దకు. నువ్వు ఒక బ్రాహ్మణ వేషంలో వెళ్ళు, భరతుడి మనస్సు ఏమిటో తెలుసుకో. ఇంతటి గొప్పతనం ఎవరికి ఉంటుంది చెప్పండి? భరతుడు మనస్సు ఏమిటో తెలుసుకో. 14 ఏళ్ళుగా ఆయన రాజుగా ఉన్నాడు కదా, అంటే నా ప్రతినిధిగానే కావచ్చు, పాలిస్తున్నాడు, పవర్లో ఉన్నాడు. ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను అని అంటే పవర్ వదులుకోవడానికి సిద్ధపడతాడో లేదో, ఆయన మనస్సు ఏమిటో తెలుసుకో. ఏమాత్రం భరతుడు అయ్యో నేనే పవర్లో ఉంటే బాగుంటుందేమో అనే అభిప్రాయం ఆయన కళ్ళల్లో కనిపించినా చెప్పు అని చెబుతాడు. మాటతో చెప్పక్కర్లేదు, మొత్తం బాడీ లాంగ్వేజ్ కూడా స్టడీ చేయి, మొత్తం హనుమంతుడికి చెప్పి పంపిస్తాడు. ఈయన బ్రాహ్మణ వేషంతో వెళతాడు. అక్కడ ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరు పేరు గుర్తు రావట్లేదు, శృంగభేరిపురం అనుకుంటారు. శృంగభేరిపురంలో ఉంటాడు భరతుడు. ఎలా ఉంటాడు? ఇక్కడ రాముడు ఏ విధంగా అయితే జటాజుటాలతో 14 ఏళ్ళు ఏమాత్రము కూడా కేశ సంస్కారం లేకుండా ఉంటాడో అదే విధంగా భరతుడు ఉంటాడు. శుష్కించిపోయి ఉంటాడు, అసలు రాజ్యంలోకి వెళ్ళడు, ఇక్కడి నుండే నడిపిస్తాడు. పూర్తిగా రామ రాక గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి వెళ్ళి మొత్తం చూస్తాడు. చూసి భరతుడి యొక్క మనస్సు పూర్తిగా అర్థమైన తరువాత రామ రాక తెలిస్తే భరతుడు సంతోషపడతాడు అని చెప్పి అర్థం చేసుకున్నవాడే భరతుడు చెబుతాడు. అర్థం చేసుకున్నవాడే ఆంజనేయ స్వామి అప్పుడు చెబుతాడు రామచంద్రుడు రాబోతూ ఉన్నాడు అని చెప్పేసి. ఆ మాట వినగానే మూర్చిపోతాడు భరతుడు, అంత ఆనందంలో. మళ్ళీ లేచి ఆంజనేయ స్వామికి అనేక కానుకలు ఇస్తాడు. మరి పవర్ చేతిలో ఉంది కదండి, అనేక కానుకలు ఇస్తాడు, చాలా అద్భుతమైన కానుకలు ఇస్తాడు. ఈయనకి అక్కర్లేదు కానుకలు, కానీ ఇస్తాడు. ఆ విధంగా భరతుడి స్థితి చూసి నువ్వు మరికొన్ని రోజులు ఏమైనా రావడం కనుక ఆలస్యం చేస్తే భరతుడు ప్రాణాలు వదిలేట్టుగా ఉన్నాడు, కావున ఏమాత్రము ఆలస్యం చేయకుండా నువ్వు రావాలి అని చెప్పేసి ఆంజనేయ స్వామి చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ తమ్ముడి మీద ప్రేమ అంతే. ఒకవేళ పాపం ఆయనకు కావాలని ఉందేమో, ఆయనకు కావాలని ఉంటే నేనెందుకు మళ్ళీ వచ్చి అడ్డు తగలడం అని చెప్పేసి ఆయన అనుకుంటాడు అన్నమాట. అంతకుమించి ఇంకేం కాదు, ఇది ప్రేమ. ఆ విధంగా రాముడు పవర్ కోసం ఎప్పుడూ కూడా పాకులాడలేదు, త్యాగం చేశాడు. రాజ్యాలను త్యాగం చేశాడు. అంతటి గొప్ప వ్యక్తి. నిజం తప్ప, వాళ్ళ వంశంలో సత్యం తప్ప ఇంకేమీ మాట్లాడరు. మరొక మాట నేను మీకు చెప్పి ముగిస్తానండి. నేటి రోజుల్లో మనకు పడనటువంటి వ్యక్తులు ఎవరైనా మరణిస్తే మరణించిన వెంటనే సోషల్ మీడియా నిండా కూడా పోస్టులు, బాగా జరిగింది అని చెప్పేసి. రావణాసురుడు మరణించిన తర్వాత రాముడు చెప్పిన వాక్యం చూడండి. విభీషణుడు వస్తాడు, వచ్చిన తర్వాత యుద్ధం పూర్తయింది, రావణ సంహారం చేసింది రాముడు. రావణాసురుడి యొక్క మృతదేహంతో సహా అంతా రాముడు అధీనంలో ఉంటుంది. రాముడు అనుమతి ఇస్తే తప్ప విభీషణుడు రావణాసురుడికి సంస్కారం చేయడానికి వీల్లేదు. అన్నగారికి మృతదేహానికి చేసే ఏవైతే ఉత్తర క్రియలు ఉంటాయో అవి చేయడానికి వీల్లేదు. మామూలుగా సహజంగా రాముడు అనుమతి ఇవ్వాలి. అందువల్ల విభీషణుడు వచ్చి నువ్వు అనుమతి ఇస్తే మా అన్నగారికి నేను ఉత్తర క్రియలు చేస్తానంటాడు. వెంటనే అప్పుడు అద్భుతమైన మాట రాముడు చెబుతాడు, మరణాంత అని వైరాణి. ఆ మాట ఆయనే చెప్పింది. అంటే లోకానికి గొప్ప గొప్ప ఆదర్శాలు నేర్పిన ఆయన. మరణాంత అని వైరాణి. ఎప్పుడైతే రావణాసురుడు మరణించాడో దాంతోనే మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరం అయిపోయింది. ఎంత గొప్ప మాట. ఇప్పుడు రావణాసురుడు నీకు ఏ విధంగా అన్నగారో నాకు కూడా అదే విధంగా అన్నగారు. కావున చక్కగా నువ్వు ఉత్తర క్రియలన్నీ చేయి, నేను నీకు ఏం చేయాలో అది చేస్తాను. నీకు నా అన్నగారు అంటావేమిటి, నాకు అన్నగారే అన్నట్లుగా ఆయన మాట్లాడతాడు. ఈ విధంగా గొప్ప గొప్ప ఆదర్శాలన్నీ కూడా అండి రాముడు లోకానికి నేర్పించాడండి. ఈ ఆదర్శాలన్నీ కూడా మనం గుర్తు చేసుకునేటటువంటి సందర్భం శ్రీరామనవమి.
అందువల్లనండి రామనవమి జరుపుకోవడం ద్వారా రాముడి యొక్క గొప్పదనం తెలుస్తుంది, ఆదర్శాలు తెలుస్తాయి. పరస్త్రీని కన్నెత్తి చూడని గొప్ప వ్యక్తి రాముడు. అందులో గొప్ప ఉందండి అని అంటే కనుక రాముడి తండ్రి ఎవరండి? దశరథుడు. దశరథ మహారాజుకి 3 భార్యలు మనందరికీ తెలుసు. ఆ విధంగా ఆ కాలంలో రావణాసురుడికి కొన్ని వందల మంది భార్యలు. ఆ కాలంలో రాజులు, క్షత్రియులు ఎంతమంది భార్యలనైనా వాళ్ళు తెచ్చుకోవచ్చు, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, అవకాశం ఉంది వాళ్ళకి. అవకాశం ఉండి చేసుకోలేదు రాముడు. ఆ రోజులు ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు. అంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరంటే నా అభిప్రాయం ఇంకొకటి కాదు, ఆ రోజుల్లో చట్టాలు ఒప్పుకున్నాయని. బహుభార్యత్వం అనేది నాటి చట్టాలు అంగీకరించే. అయినప్పటికీ కూడా కన్నతండ్రి కూడా బహుభార్యత్వాన్ని ఆచరించినప్పటికీ రాముడు చేయలేదు. ఇది గొప్ప విషయం. ఇప్పుడు ఉదాహరణకి మీకు చాలా ఆకలిగా ఉన్నటువంటి సందర్భంలో చుట్టూ పంచభక్ష ప్రమాణాలు ఉన్నా కూడా మీరు తినకుండా నియంత్రణగా ఉంటే మీలో చాలా గొప్పతనం ఉన్నట్లు లెక్క. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా, రాజులందరూ కూడా బహుభార్యత్వం, అయినా ఆయన ఏకపత్ని వ్రతాన్ని ఆచరించి చూపించాడు. అంటే తరువాతి తరాలకి చెప్పాడు ఆయన, ఏకపత్ని వ్రతం ఆచరించండి అని ఆయన సూచన చేశాడు. ఈ విధంగా రాముడి గుణగణాలు మనం చెప్పుకోవాలి అని అంటే కనుక గొప్పగా ఉంటాయి. ఆయన యొక్క వీరత్వం, ఎవడైనా తప్పు చేశాడు అని అంటే ఆయన ఇంకా శిక్షించేంత వరకు వదలడు. ఎంతటి వాడైనా సరే, ఇంద్రుడి కొడుకే తప్పు చేస్తాడు జయంతుడు, మళ్ళీ కాళ్ళ మీద పడేంత వరకు ఆయన ఒప్పుకోడు. అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్షించాల్సిందే అనేటటువంటిది. రావణాసురుడు తమ్ముడు విభీషణుడు వచ్చి నేను నీతో చేరతాను అని శరణాగతి వేడతాడు. యుద్ధానికి ముందే శరణు వేడితే రాముడి మిత్రులందరూ, సుగ్రీవాదులందరూ అంటారు, ఈయన రావణాసురుడు తమ్ముడిని మనం ఎలా నమ్ముతాము, ఏ వ్యూహంతో వచ్చాడో మనకు తెలియదు కదా అంటే, శరణు వేడిన వాడికి అభయం ఇవ్వడం అనేది నా యొక్క లక్షణం. అందరూ చెబుతారు, అందరూ వద్దంటారు, అయినా ఆయన మాత్రం అభయం ఇస్తాడు. నమ్మక ద్రోహం చేస్తే మనం చేతకాని వాళ్ళం కాదు కదా అంటాడు. అంతే కదా, కేవలం నేను అభయం ఇచ్చేశాను అని ఊరుకునే మనిషి కాదు రాముడు. అభయం ఇచ్చిన వాళ్ళు కనుక ఒకవేళ తల ఎగరేస్తే, తోక జాడిస్తే ఏం చేయాలో తెలుసు, వాళ్లను ఏ విధంగా దారిలో పెట్టాలో తెలుసు, వాళ్ళను ఏ విధంగా శిక్షించాలో తెలుసు. అన్నీ సామదాన భేద దండోపాయాలు అంటారు చూసారు, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆ విధంగా గొప్ప చక్రవర్తి రాముడు. అలాంటి రాముడు గురించి తెలుసుకోవడానికి రామనవమి అనేది మనకు ఒక గొప్ప పండుగ. ఆ రోజున అనేక కార్యక్రమాలు చేస్తారు. రాముడిని పూజించాలి, రాముడికి హోమం చేస్తారు, కళ్యాణం చేస్తారు, పట్టాభిషేకం చేస్తారు. ఇవేవి చేయలేని వాళ్ళు ఏం చేయాలి అనంటే కనుక రాముడి ప్రతిమ దానం చేయడం అనేది ఆ రోజున విధించారండి. రాముడి బొమ్మ దానం చేయవచ్చు. బంగారు ప్రతిమ దానం చేస్తారు కొంతమంది, వెండి ప్రతిమ దానం చేస్తారు, పంచలోహాలు, రాగి, ఇత్తడి, మీ ఇష్టం. ఆ విధంగా శ్రీరామనవమి నాడు రాముడి ప్రతిమ దానం చేయండి. పానకం తీసుకోవడం అనేది మనందరికీ తెలుసు, వడపప్పు పానకం. అది కూడా శ్రీరామనవమి నాడు మనమంతా కూడా తీసుకుంటాం. వాతావరణం బాగా వేడిగా ఉంటుంది, అందుకని చల్లదనం కోసం. ఇంకా అనేక కారణాలు కూడా దాంట్లో ఉంటాయి. ఆధ్యాత్మిక రహస్యాలు ఉంటాయి, ఆది భౌతిక రహస్యాలు కూడా ఉంటాయి. ఆ విధంగా వడపప్పు పానకం తీసుకోవడం శ్రీరామనవమి నాడు మనం చేయవలసినటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఈ విధంగా మనం శ్రీరామనవమి ఆచరించుకుందాం, అందరం కలిసి ఉందాం. శైవ వైష్ణవ భేదాలు వద్దు, స్మార్త వైష్ణవ భేదాలు వద్దు. అందరికీ కూడా రాముడి యందు, శివుడి యందు గౌరవం ఉంటుంది, ఉండాలి, పూజ్యత్వం ఉంటుంది, ఉండాలి, కొనసాగించాలి. ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. జై శ్రీరామ్. స్వస్తి. జై శ్రీరామ్.